హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో కొలువుల జాతర అనేది మొదలు కాబోతుంది. టీజీపీఎస్ నుంచి వరుసగా నోటిఫికేషన్ రాబోతున్నాయని చెప్పేసి లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి ఈ టైంలో కమిషన్ నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. మీరు మీ ప్రిపరేషన్తో సిద్ధంగా ఉన్నారా? కానీ మీ ప్రభుత్వ ఉద్యోగ కళను నిజం చేసేటువంటి మాస్టర్ కీ అనేది వన్ టైం రిజిస్ట్రేషన్ మీ అందరికీ తెలుసు. అంటే ఓటీఆర్ ప్రొఫైల్ అంటే అందులో మీరు తెలియక చేసిన ఒక చిన్న తప్పు చాలు మీ అప్లికేషన్ మొత్తం కూడా రిజెక్ట్ అవ్వడానికి కారణమవుతుంది. అవును, మీరు విన్నది కరెక్టే అనమాట. టీజీపీఎస్సీ చైర్మన్ స్వయంగా పెండింగ్ నియామకాలు పూర్తి చేశామని చెప్పి కొత్త నోటిఫికేషన్ల పర్వం స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఈ ప్రాసెస్ని స్పీడప్ చేయడానికి దాదాపు 31.5 లక్షలు అంటే 31 లక్షల మంది అభ్యర్థుల ఓటీఆర్ డేటాని క్లీనప్ చేస్తున్నారట. అంటే ఇక మీద మీ సెలక్షన్ మొత్తం కూడా మీ ఓటీఆర్లోని సమాచారం మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. అందుకే మీరు టీజీపీఎస్సీ మనందరికీ కూడా ఒక గోల్డెన్ ఛాన్స్ అయితే ఇచ్చింది. ఈ వీడియోలో మీ ఓటీఆర్లో ఉండకూడని ఆ టాప్ తప్పులేంటి అనేది, వాటిని ఎలా సరి చేసుకోవాలనేది నేను వివరిస్తాను. గడువు తేదీ అయితే దగ్గర పడుతుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అది మీ కెరీర్కి సంబంధించినటువంటి విషయం, చాలా కీలకమైనటువంటి విషయం. అలాగే మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇక ఓటీఆర్ ఎందుకు అంత కీలకము, దానికి ఎందుకంత ప్రయారిటీ అంటే, అసలు ఈ ఓటీఆర్ గోల్ ఏంటి అంటే, కమిషన్ ఎందుకింత సీరియస్గా తీసుకుంటుంది అంటే చాలామందికి వచ్చే డౌట్ ఇదే. సింపుల్గా చెప్పాలంటే ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషను. ఇది మీ పర్సనల్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కానీ అన్నీ స్టోర్ చేసి ఉంచేటువంటి ఒక డిజిటల్ ప్రొఫైల్. మీరు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఏ ఉద్యోగానికి అప్లై చేయాలన్నా టీజీపీఎస్సీకి ఈ ఓటీఆర్ ఐడితోనే మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు అన్ని నేషనల్ లెవెల్లో కూడా సెంట్రల్ ఎగ్జామ్స్ కూడా అలాంటి ప్రొసీజర్ అయితే ఫాలో అవుతున్నారు. సార్ ఆలోచించండి, ప్రతి నోటిఫికేషన్ కూడా మళ్ళీ మనం మొదటి నుంచి నాన్న పేరు, అమ్మ పేరు, మన పేరు, పుట్టిన తేదీ, 10వ తరగతి వివరాలు, డిగ్రీ డీటెయిల్స్, ఇలా వందల వివరాలు నింపాలంటే చాలా తలనొప్పి అనమాట. ఆ ప్రాసెస్లో తప్పులు జరగడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ సమస్యకు చెక్ పెట్టడానికి టీజీపీఎస్సీ ఈ ఓటీఆర్ సిస్టమ్ తీసుకొచ్చింది. ఒక్కసారి మీరు ఫస్ట్ టైం జాగ్రత్తగా మీ వివరాలని నమోదు చేస్తే భవిష్యత్తులో మీరు ఏ జాబ్కైనా సరే చిటికలో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి టర్న్ చేసుకొని ఓటీఆర్ని దానికి పెట్టేయచ్చు అనమాట. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ అనేది ఉంది. మీ ఓటీఆర్ ప్రొఫైల్ను టీజీపీఎస్సీ ఒక ఫైనల్ డాక్యుమెంట్గా చూస్తుంది అనమాట. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీ ఒరిజినల్ సర్టిఫికేట్లకు ఓటీఆర్లోని సమాచారానికి మధ్య చిన్న తేడా ఉన్నా కానీ మీ అభ్యర్థిత్వాన్ని అక్కడికక్కడే క్యాన్సిల్ చేసే అవకాశం అయితే పూర్తిగా కమిషన్కి ఉంటుంది అన్నట్టు. అంటే ఉదాహరణకు మీరు ఎస్ఎస్సి మెమో ప్రకారమే ఉంటుంది, మొత్తం కూడా ఎస్ఎస్సి మెమో ప్రకారమే మీరు రాయాల్సి ఉంటుంది. దాంట్లో ఎస్ఎస్సి మెమోలో మీరు వెంకటరమణ అని ఉందనుకోండి, మీరు ఓటీఆర్లో వీరమణ అని స్టైల్గా టైప్ చేశారనుకోండి, చూడడానికి చిన్న తప్పేగా అనుకుంటారు. కానీ వీరమణ అని పేరు మీద ఎవరో ఇంకొకళ్ళు వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. అందుకని చెప్పేసి రూల్స్ ప్రకారం ఇది చాలా పెద్ద బ్లండర్ అవుతుంది. అలాగే ఇంటి పేరులో చిన్న తప్పున్నా సరే దానివల్ల కూడా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, 100% ఉంటుంది. ఇప్పుడు టీజీపీఎస్సీ రిక్రూట్మెంట్ను స్పీడప్గా పూర్తి చేయడానికి ఈ ఓటీఆర్ డేటాను మొత్తం కూడా క్లీన్ చేస్తుంది. అందుకే అప్డేట్ ప్రాసెస్ అనేది కంపల్సరీ అని చెప్పేసి ప్రకటన అయితే ఇచ్చింది. గడువులోగా మీరు ఇచ్చినటువంటి గడువులోగా వివరాలు చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రాబోయే నోటిఫికేషన్లకి అనర్హులు అవుతారని చెప్పేసి కూడా స్ట్రాంగ్ వార్నింగ్ అయితే టీజీపీఎస్సీ ఇచ్చింది. కాబట్టి దీన్ని లైట్ తీసుకోవద్దు ఎవరు కూడా. ఇది మీ ఉద్యోగ భవిష్యత్తుకి పునాది అని చెప్పుకోవాలి. ఆ పునాది స్ట్రాంగ్గా కరెక్ట్గా ఉండాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మీరు నోటిఫికేషన్ వచ్చేలోపు రెడీ చేసుకోండి అని చెప్పేసి చెప్పాను 5 పాయింట్స్. అవన్నీ రెడీ చేయాలి. ఇప్పుడు మీరు వెంటనే సరి చేసుకోవాల్సినటువంటి 5 టైం బాంబులు ఏంటి అంటే, ఓటీఆర్ ఇంపార్టెన్స్ అయితే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు చాలా మంది చేసేటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి 5 తప్పులు ఏంటని నేను చూస్తాను. వీటిని మీ ప్రొఫైల్లో ఉన్నాయో లేదో వెంటనే క్రాస్ చెక్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే పేరు, పుట్టిన తేదీలో మార్పులు, అంటే ఎస్ఎస్సి మెమోతో మ్యాచ్ అవ్వకపోవడం అనమాట. ఇది అందరూ చేసేటువంటి కామన్ మిస్టేక్ అనమాట. కానీ మోస్ట్ డేంజరస్ ఇది. మీ పేరు కానీ, మీ నాన్నగారి పేరు కానీ, మీ ఇంటి పేరు కానీ, మీ పుట్టిన తేదీ కానీ, ఇలా అక్షరాలన్నీ ఏ అక్షరం కూడా పొల్లు పోకుండా మీ 10వ తరగతి 10th క్లాస్ మెమోలో ఏముందో అచ్చుగుద్దినట్లుగా అలాగే ఉండాలి. ఎస్ఎస్సి మెమోలో మోహన్ కృష్ణ అని ఉంటే మీరు ఓటీఆర్లో మోహన్ కే అని లేకపోతే ఎం కృష్ణ అని అట్లా రాయొద్దు, షార్ట్కట్లు రాయొద్దు. స్పేస్తో సహా ప్రతిదీ కూడా సేమ్ టు సేమ్ ఉండాలి. పుట్టిన తేదీ విషయంలో కూడా అంతే. పుట్టింది ఒక డేట్ అయి ఉండొచ్చు, ఈ సర్టిఫికెట్లలో పెట్టింది ఒక డేట్ అయి ఉండొచ్చు. మీకు ఎస్ఎస్సి మెమో మీరు పుట్టింది ఎప్పుడైనా వాళ్ళకి అవసరం లేదు. మీరు ఎస్ఎస్సి మెమోలో ఏది ఉందో అదే మీరు మెన్షన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇక వెరిఫికేషన్ అప్పుడు మీ ఎస్ఎస్సి మెమోనే వాళ్ళు ఫైనల్గా
ఆధారంగా తీసుకుంటారు. ఒక చిన్న తేడా ఉన్నా సరే మీరు అడ్డంగా దొరికిపోతారు. అంటే మీరు తెలియక చేసే తప్పే, తెలిసి చేసిన తప్పైతే కాదు అది. వెంటనే మీ ఎస్ఎస్సి మెమో పక్కన పెట్టి ప్రతి అక్షరాన్ని కూడా చెక్ చేసుకుంటూ ఆ ఫిల్ అనేది చేయండి. ఇక రెండోది ఏంటంటే కొత్త జిల్లాల ప్రకారం లోకల్ స్టేటస్, అంటే అసలైన ఆట ఇక్కడే ఉంటుంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో కొత్త జిల్లాలు వచ్చాక లోకల్ స్టేటస్ అనేది మారిపోయింది, గేమ్ చేంజర్గా మారింది. మీకు తెలుసు 95% లోకల్కి క్యాడర్కి ప్రయారిటీ అనేది ఇస్తారు. ప్రస్తుతం మనకి తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. అయితే చాలామంది పాత జిల్లాల ప్రకారమే ఓటీఆర్ని భర్తీ చేసి ఉంటారు, అలా వదిలేశారు చాలామంది. ఇది మీ ప్రభుత్వ అవకాశాలను, ఉద్యోగ అవకాశాలను దెబ్బతీసేటువంటి అతిపెద్ద పొరపాటు అనమాట. ప్రభుత్వ ఉద్యోగాల్లో 95% స్థానిక అభ్యర్థులకే ఉంటుంది. మీరు మీ కొత్త జిల్లా కానీ, మీ కొత్త జోన్ కానీ, మల్టీ జోన్ కానీ ఈ వివరాలన్నీ కూడా సరిగ్గా అప్డేట్ చేయకపోతే మీరు నాన్ లోకల్ కేటగిరీ కింద వెళ్ళిపోయే ప్రమాదం అయితే ఉంది. దీనివల్ల మీ జిల్లాలో కానీ, మీ జోన్లో కానీ మీకు రావాల్సిన జాబు రిజర్వేషన్ పోతారు. ముందు 95% రిజర్వేషన్ పోతారు అనమాట. 1 నుంచి 7వ తరగతి వరకు మీకు స్టడీ సర్టిఫికెట్ల ఆధారంగా మీ లోకల్ స్టేటస్ని డిసైడ్ చేస్తారు. కాబట్టి మీ కొత్త జిల్లా, మండలము, గ్రామము ఈ వివరాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా అప్డేట్ అయితే చేయండి. ఇక మూడోది ఏంటంటే అసంపూర్తిగా ఉన్నటువంటి చదువు వివరాలు. చాలామంది ఏంటంటే ఓటీఆర్లో రిజిస్టర్ చేసేటప్పుడు ఉన్న డిగ్రీ తర్వాత చేసినటువంటి పీజీ, బీఈడి, పిహెచ్డి లాంటివి యాడ్ చేయరన్నమాట. అంటే ఒకటే చేసి ఊరుకుంటారు. ఇది మిమ్మల్ని తక్కువ చేసుకున్నట్లే అవుతుంది. టీజీపీఎస్సీ రూల్స్ ప్రకారం ఏంటంటే మీకు ఉన్నటువంటి అన్ని క్వాలిఫికేషన్స్ కూడా ఖచ్చితంగా ఓటీఆర్లో అప్డేట్ చేయాలి. ఉదాహరణకు ఒక పోస్ట్కి కనీస అర్హత డిగ్రీ అయింది అనుకోండి, మీకు పీజీ ఉంటే ఆ పీజీ వివరాలు, డీటెయిల్స్ అన్ని పెట్టాల్సిందే. కొన్నిసార్లు ఉన్న హై స్టడీస్కి వెయిటేజ్ మార్కులు కూడా ఇస్తారు, హైయర్ స్టడీస్కి. అలా మీరు ఆ వివరాలు ఇవ్వకపోతే ఆ మార్కులు మీరు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాదు ఫ్యూచర్లో వచ్చేటువంటి పీజీ అర్హత ఉన్న పోస్టులు కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశము ఉండదన్నమాట. సో బెటర్ ఏంటంటే మీరు 10th నుంచి ఇప్పటి వరకు సంపాదించినటువంటి ప్రతి సర్టిఫికెట్ని, చదివినటువంటి ప్రతి సర్టిఫికెట్ని కూడా బయటికి తీసి అన్నింటినీ కూడా అప్డేట్ అయితే చేయండి. ఇక 4th వన్ తప్పు ఏంటంటే ఫోటో అండ్ సైన్. ఏదో ఒకటి అనుకుంటే సరిపోదు. ఇక్కడ మనము ఏదో ఒక ఫోటో సంతకం చేసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది అని చెప్పి చాలామంది ఆ మైండ్ సెట్లో ఉంటారు. ఆ మైండ్ సెట్ని మీరు మార్చుకోండి. ఫోటో మాత్రం రీసెంట్గా ఉండాలి, పాస్పోర్ట్ సైజులో క్లియర్గా ఉండాలి. సెల్ఫీలు లేకపోతే ఫంక్షన్లో తీసినటువంటి ఫోటోలు కానీ సోషల్ మీడియా కోసం తీసుకుంటారు, మూతి ఇక్కడ పెట్టి, ముక్కు ఇక్కడ పెట్టి, అలాంటివి కానీ పెట్టొద్దు, అస్సలు పెట్టొద్దు. ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది కూడా వైట్ కలరు లేదా లైట్ కలర్లో అయితే ఉండాలి కంపల్సరీగా. అలాగే మీకు ఒక తెల్ల కాగితం మీద నల్ల పెన్నుతో సంతకం చేసి దాన్ని నీట్గా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అయితే ఈ స్కానింగ్ అంతా కూడా కమిషన్ సైజులు చెప్తుంది, 50 KB ఏదో ఉంటుంది అనుకుంటా. ఆ ఫార్మాట్ మాత్రం జేపెగ్ లేకపోతే జేపీజీ అని ఉంటుంది. 2 ఫార్మాట్లు ఉంటాయి, జేపీజీ అను జేపెగ్ ఉంటుంది. అలాంటి ఫార్మాట్లలో ఇవి సరిగ్గా లేకపోతే మాత్రం మీ హాల్ టికెట్ రాకపోవచ్చు, అప్లికేషన్ కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇక 5th వన్ రిజర్వేషన్ వివరాలు. కమ్యూనిటీ కానీ, క్రిమిలేయర్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ ఈ రిజర్వేషన్ అనేది జాబ్ కొట్టడంలో కూడా చాలా కీలకమైన అంశం. మీకు తెలుసు, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కానీ, మీరు జారీ చేసినటువంటి డేట్ కానీ కరెక్ట్గా ఎంటర్ చేయాలి. అలాగే బీసీ అభ్యర్థులు అయితే లేటెస్ట్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ వివరాలు అయితే ఇవ్వడం అనేది మస్ట్ అనమాట. అంటే ఈ సర్టిఫికేట్కి ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి రీసెంట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కిందకు వస్తే దానికి సంబంధించినటువంటి లేటెస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఈ సర్టిఫికేట్ల వివరాల్లో తప్పులు ఉంటే మాత్రం మీరు రిజర్వేషన్ కోల్పోవడం కాదు, తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పి మీ మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా టీజీపీఎస్కి ఉంటుందన్నమాట. సో మీ చేతిలో ఉన్నటువంటి ఒరిజినల్ లేటెస్ట్ సర్టిఫికెట్ల ఆధారంగానే ఈ వివరాలన్నీ కూడా నింపండి. ఈ 5 పాయింట్స్ చెక్ చేసుకుంటే మీ ఓటీఆర్ ప్రొఫైల్లో 90% మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టే లెక్క అనమాట. ఇక నేను కొంత చెప్తాను, నేను మొత్తం ఓపెన్ చేసి, ఎందుకంటే నాకు ఓటీఆర్ లేదు కాబట్టి నేను చేయలేను కాబట్టి నేను స్క్రీన్ షాట్ల వరకు మీకు ఇవ్వగలుగుతాను. ఒకసారి చూడండి. నేను చెప్పేది స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే ఆటోమేటిక్గా మీరు చేయగలుగుతారు. నేను ఆ స్క్రీన్ షాట్లు అనేవి నేను దాంట్లో వేస్తాను, వీడియోలో వేస్తాను. ఓటీఆర్ ప్రొఫైల్ని ఎలా ఎడిట్ చేయాలంటే, ఓటీఆర్ వివరాలు మీరు ఎలా సరి చేసుకోవాలని నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే టీజీపీఎస్సీ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ముందుగా మీ బ్రౌజర్లో https అని నేను కింద లింక్ కూడా ఇస్తాను, www.tgpsc.gov.in అని ఉంటుంది, అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేస్తే మీరు ప్రతి లింక్ కూడా క్లిక్ చేయొద్దు, ఫేక్ లింకులు కూడా ఉంటాయి, జాగ్రత్త. ఎప్పుడు కూడా అఫీషియల్ వెబ్సైట్నే వాడండి జాగ్రత్తగా. నేను లింక్ ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. స్టెప్ 2 ఏంటంటే లాగిన్ అవ్వండి. హోమ్ పేజీలో 1 టైం రిజిస్ట్రేషన్ లేదా ఎడిట్ ఓటీఆర్ ఆప్షన్, 2 ఆప్షన్లు ఉన్నాయి. మీరు టీజీపీఎస్సీ ఓపెన్ కాగానే నేను చూశాను, ఫస్టే పైనే ఉన్నదనమాట. అంటే ఎడిట్ చేసుకునే వాళ్ళకి వేరే, ఇప్పుడే కొత్తగా అసలు పెట్టవలసిన వాళ్ళకి రెండింటికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు కొత్తగా పెట్టేవాళ్ళైతే అది క్లిక్ చేయండి. ఎడిట్ చేసుకున్న వాళ్ళు, ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ ఆప్షన్ అయితే నొక్కండి. ఇప్పుడు లాగిన్ పేజీ వస్తుంది. అక్కడ మీరు టీజీపీఎస్సీ ఐడి కానీ పుట్టిన తేదీ, అంటే
డేటు, మంత్, ఇయర్ ఫార్మాట్లో ఎంటర్ చేసి కింద కనిపించేటువంటి క్యాప్చా కోడ్ను కూడా టైప్ చేయాలి. ఆ తర్వాత గెట్ ఓటీపీ బటన్ నొక్కాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, దాన్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఇంకా థర్డ్ స్టెప్ ఏంటంటే వివరాలన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీరు, తర్వాత ఎడిట్ చేయండి. అంటే లాగిన్ అయ్యాక మీరు ఓటీఆర్ ప్రొఫైల్ మొత్తం కూడా మీ ప్రొఫైల్ కింద నుంచి పైదాకా అంతా ఓపెన్ అయిపోతుంది. ఇందులో మీ డీటెయిల్స్ అన్నీ వేరు సెక్షన్లో ఉంటాయి. బేసిక్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఒక్కో సెక్షన్ ఓపెన్ చేసుకుంటూ మీరు జాగ్రత్తగా మీ సర్టిఫికెట్లతో 1-2 సార్లు మీ సర్టిఫికెట్ నెంబర్ అడిగినప్పుడు ఒకసారి పొరపాటు చేయొద్దు, చూసుకోండి, పక్కనే పెట్టుకోండి అన్ని మొత్తం కూడా. ఒక ముఖ్యమైనటువంటి ఏంటంటే మీ పేరు కానీ పుట్టిన తేదీ లాంటిలో కొన్ని బేసిక్ డీటెయిల్స్ మార్చడానికి ఇందులో వీలుండదు, అంటే నాన్ ఎడిటబుల్ ఉంటాయి. వాటిలో తప్పులుంటే మీరు టీజీపీఎస్సీ హెల్ప్ డెస్క్ని కాంటాక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే అడ్రస్సు, అదనపు విద్యార్హతలు కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, నాన్ క్రిమిలేయర్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ, ఇలాంటివన్నీ కూడా మార్చుకోవడానికి ఛాన్సెస్ అని ఉంటాయి అనమాట. మార్పులు చేయాల్సినటువంటి సెక్షన్ పక్కన ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. కొత్త క్వాలిఫికేషన్ యాడ్ చేయాలంటే యాడ్ క్వాలిఫికేషన్ బటన్ క్లిక్ చేస్తే ఆ డీటెయిల్స్ నింపేసి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక 4th స్టెప్ ఏంటంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. మీరు ఏ మార్పు చేసినా సరే దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ డాక్యుమెంట్స్ని తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. కొత్త డిగ్రీ యాడ్ చేస్తే దానికి సర్టిఫికెట్ అయితే యాడ్ చేయాలి. అంటే కొత్త క్యాస్ట్ కానీ లేదా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వివరాలు మార్చితే ఆ సర్టిఫికేట్ కాపీని కూడా మీరు అప్లోడ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అనమాట. ఇక స్టెప్ 5 ఏంటంటే డిక్లరేషన్ అండ్ ఫైనల్ సబ్మిట్. అన్నీ సరి చేశాక మీరు చివరిగా డిక్లరేషన్ బాక్స్లో టిక్ అనేది కొట్టాలి. నేను ఇచ్చిన సమాచారం అంతా నిజమని మీరు ఒప్పుకున్నట్టు అనమాట దాని అర్థము. ఆ తర్వాత ప్రివ్యూ బటన్ను క్లిక్ చేసి అన్ని ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకొని అంతా పక్కాగా ఉంది అని నిర్ధారించుకున్నాక అప్పుడు సబ్మిట్ బటన్ అయితే కొట్టండి. 1-2 సార్లు కంగారు పడకండి. ఒకసారి సబ్మిట్ చేశాక మళ్ళీ మార్చడం కష్టమవుతుంది. సో సబ్మిట్ చేసే ముందు డబుల్ కేర్ తీసుకొని డబుల్ చెక్ చేసుకోండి. ప్రాసెస్ మొత్తం కూడా పూర్తయ్యాక మీ అప్డేట్ని, ఓటీఆర్ ప్రొఫైల్ని పీడిఎఫ్గా డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర సేఫ్గా భద్రపరచుకోండి. అయితే ఇక్కడ ఇంకొక గమనిక ఏంటంటే అప్లికేషన్ ఫిల్ చేసే ముందే దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు, మీ స్టడీ సర్టిఫికెట్లు కానీ ఏవైనా సరే అవన్నీ కూడా స్కాన్ చేసి పెట్టుకోండి. వాళ్ళు అన్నటువంటి ఆ కేబీలలో కూడా మార్చుకొని పెట్టుకోండి. వాళ్ళు చివరికి మళ్ళీ దాంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే అప్లోడ్ కాక మళ్ళీ చేసి మళ్ళీ పోయి అట్లా గంటల టైం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందే మీరు వాటిని చేసుకొని స్కాన్ చేసుకొని పెట్టుకోండి. ఆ సైజులు కూడా కేబీ సైజులు ఉంటాయి కదా, ఆ కేబీ సైజులలో మీరు పెట్టుకొని ఉంచుకోండి అనమాట. లేకపోతే ఇబ్బంది పడతారు మీరు, టైం కూడా లేట్ అవుతుంది, స్ట్రెస్ వస్తే అనవసరంగా తప్పులు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఓటీఆర్ అప్డేట్ పని అనేది సింపులే అయినప్పటికీ కూడా మీ కెరీర్కి చాలా ముఖ్యం. ఇది టీజీపీఎస్సీ మనకి అవకాశం ఇచ్చిందంటే రాబోయే నోటిఫికేషన్ల విషయంలో వాళ్ళు ఎంత పక్కాగా ఉన్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు. గడువు తేదీ ఎప్పటిదాకా ఉంది అంటే February 25th వరకు. అసలు యాక్చువల్గా 5కో ఏమో ఉండే పొడిగించారన్నమాట. ఇంకా టైం ఉందిలే అని చెప్పేసి అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. చివరి నిమిషంలో సర్వర్లు బిజీ అయ్యే అవకాశం ఉంటుంది, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే వీలైతే ఈ రోజే ఈ పని అయితే పూర్తి చేయండి. దీనికి ముహూర్తాలు చూసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. అలాగే సర్టిఫికెట్లు, కొత్త సర్టిఫికెట్లు, క్రిమిలేయర్ సర్టిఫికెట్లు కానీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు కానీ ఉన్నాయో లేవో చూసుకొని దాన్ని బట్టి మీరు అప్లై చేయడం అనేది మొదలు పెట్టండి. నేను చెప్పినట్టుగా ముందు అన్ని డాక్యుమెంట్లు అన్నీ కూడా స్కాన్ చేసి పెట్టుకొని దాని కేవీలు గీవీలు అన్నీ మొత్తం స్కాన్ చేసి పెట్టుకొని ఆ తర్వాతే మీరు అప్లికేషన్ అయితే స్టార్ట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. సబ్మిట్ చేసే ముందు ప్రతి డీటెయిల్ కూడా 10 సార్లు, 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. వెంటనే పెట్టేస్తారు కింద నేను ఈ తప్పు చేసి ఆ తప్పు చేశాను. అలా చేయొద్దు. ముందు కంగారు పడకుండా ముందు ప్లాన్ చేసుకోండి అనమాట. ఏమైనా సరే మేజర్ టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మాత్రం వెంటనే టీజీపీఎస్సీ హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేయండి. 04022445556 04022445556. ఈ నెంబర్కి మీరు ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం అడగండి, ఏది వచ్చినా కానీ. ఒకసారి ఏంటంటే క్రోమ్లో రావు, ఒకసారి ఇది మన మోజిల్లా ఫైర్ ఫాక్స్లో వస్తాయి. అలా ఏదో తేడా ఉంటుంది, చూడండి మీరు, దాన్ని బట్టి ఓపెన్ చేసుకోండి. గూగుల్ క్రోమ్లో రాకపోతే మోజిల్లాలో ఓపెన్ చేయండి. ఇక ప్రభుత్వ ఉద్యోగం అనే మీ కళను నిజం చేసుకున్నటువంటి ప్రయాణంలో ఇది ఫస్ట్ అండ్ అతి ఇంపార్టెంట్, అతి ముఖ్యమైనటువంటి అడుగు. ఈ అడుగును తప్పులు లేకుండా బలంగా వేయండి. రాబోయే ప్రతి నోటిఫికేషన్ కూడా మీరు పూర్తి విశ్వాసంతో అప్లై చేయండి. అలాగే త్వరలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుందని చెప్పేసి ఇంజనీరింగ్ విభాగంలో, ప్రభుత్వానికి చెందినటువంటి ఇంజనీరింగ్ విభాగంలో 500 ఇంజనీర్ పోస్టులతో తొలి నోటిఫికేషన్ అయితే జాబ్ క్యాలెండర్ రిలీజ్ కాబోతుందని చెప్పేసి చెప్పారు. ఓటీఆర్ ప్రక్రియ కంప్లీట్ అయ్యాక జాబ్ క్యాలెండర్ మీద నజరు పెడతామని చెప్పేసి టీజీపీఎస్సీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఆ వివరాలన్నీ మళ్ళీ మరో వీడియోలో ఇస్తాను. ప్రస్తుతం మాత్రం ఓటీఆర్కి సంబంధించి ఈ సమాచారం అంతా మీరు ఖచ్చితంగా మీకు హెల్ప్ అయిందని చెప్పేసి
చెప్పేసి నమ్ముతున్న ఈ వీడియో ఇది మీకు మాత్రం కాదు, మీలాగే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా అవసరం కాబట్టి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అర్జెంటుగా. అలాగే ఈ ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మీ వాట్సాప్ గ్రూపులలో, టెలిగ్రామ్ గ్రూపులలో తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కన్నా ఇతర వాళ్ళకి. అలాగే టీజీపీఎస్సీ అప్డేట్స్ కోసం, ఇంకా ఇతర జాబ్ నోటిఫికేషన్ కోసం, ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా చేసుకోకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి. ఇంకోటి ఏంటంటే లాస్ట్లో ప్రతి ఒక్కరు కూడా మన తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. యాప్ టీజీపీఎస్సీ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే టీఎస్ఆర్టీసీ టీఎస్టీ ఉంది కదా, ట్రాఫిక్ సూపర్వైజర్, అది నడుస్తుంది. టీజీ కోర్టులకు సంబంధించిన ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి కోర్సులు కూడా నడుస్తున్నాయి. అలాగే ఆర్ఆర్బీ కానీ, టీజీ ఎస్ఐలు కానీ, పీసీలు కానీ, అలాగే టీజీపీఎస్సీ గ్రూప్ 2కి లాంగ్ టర్మ్ కోర్సులు నడుస్తున్నాయి. అంటే గ్రూప్ 2కి మీరు లాంగ్ టర్మ్లో జాయిన్ అయితే గ్రూప్ 3కి కూడా పనికొస్తుంది, ఇది గ్రూప్ 1కి కూడా పనికొస్తుంది. గ్రూప్ 1కి వేరే, ప్రిలిమ్స్కి వేరే ఓపెన్ చేస్తాను తర్వాత. ఇదైతే మీరు చాలా ఉపయోగపడుతుంది గ్రూప్ 2కి, కాబట్టి కంపల్సరీగా వాటిలో జాయిన్ అవ్వండి. కొంతమంది జాయిన్ అయ్యారు కూడా ఇప్పటికే. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. మీరందరూ కూడా జాగ్రత్తగా అన్ని సర్టిఫికెట్లు స్కాన్ చేసి పెట్టుకొని, సర్టిఫికెట్లు కొత్త సర్టిఫికెట్లు కావాల్సిన వాళ్ళు తీసుకొని అన్ని పక్కన పెట్టుకొని మొత్తం స్కాన్ చేసి రెడీగా ఉంచుకొని కేబుల్తో సహా అప్పుడు మాత్రమే ఓపెన్ చేయండి. హడావిడి పడొద్దు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఈ మొబైల్లో చేసుకోవచ్చా అని కొంతమంది అడుగుతారు. మొబైల్లో చేయడం కష్టం అవుతుందండి. మీరు పీసీ కానీ లేకపోతే ఇది ఉంటాయి కదా మనం ల్యాప్టాప్లు కానీ వాటిల్లో మాత్రమే చేయండి. మొబైల్లో చేస్తే ఇబ్బంది అవుతుంది మనకి. దబుక్కునే మధ్యలో ఫోన్ వస్తే, ఇప్పుడు నేను ఈ వీడియో చేసినప్పుడు కూడా నాకు ఫోన్ వచ్చింది, అట్లనే ఉంటుంది అనమాట. అలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు కంపల్సరీగా సిస్టంలోనే చేయండి. సిస్టమ్ తప్పించి మిగతా వాటిలో చేయొద్దు అనమాట. ఓకే, థ్యాంక్ యూ.